కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈ ఆర్డీఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని ప్రజలందరికీ తెలుసు. అలాగే ఈ 2 నాలుగుల ధోరణి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు యువగలం అవ్వచ్చు, అనేక సభల్లో లోకేష్ గారు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని ఆ రోజు పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆరోపించి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈరోజు మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా అమలుపరచకుండా, సంక్షేమ పథకాలు కూడా అమలుపరచకుండా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఈరోజు మరలా మాట తప్పి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులు, అలాగే చాలామంది వాహనదారులు, అలాగే ఆటో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకి సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి హామీని కూడా అమలుపరచకుండా మరలా పెంచడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ ధైర్యం చేసుకుని వచ్చే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించడానికి ప్రజలందరూ ఎదుర్కొస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి, నాయకులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏమంటారు? మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, పొదుపు మంత్రులు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్లో ఉన్నది ఎవరు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నది బీజేపీ గవర్నమెంటే కదా. ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మీరు చూడండి ఒకసారి. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి, డీజిల్ ధరలు పెరగడానికి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఎవరు? లోకేష్. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ఎవరు? ఈ అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి తెలిసింది, ఈరోజు వాళ్ళ ధరలు పెంచితే అది సెంట్రల్, లేకపోతే ఏదైనా తగ్గితే వీళ్ళ యొక్క ప్రభావం. అంతేగాని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాలు కూడా ఈరోజు పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ ఎక్కడ పెరగలేదు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు గవర్నమెంట్ ఉన్న వ్యాట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ తగ్గించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేద్దాం.